నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఏజెన్సీలోని అన్ని గిరిజన తెగల ఐక్యతతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. శనివారం రంపచోడవరంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ వైటీసీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రంపచోడవరం సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో అతిథులు గిరిజన సంఘాల నాయకులతో కలిసి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గిరిజన హక్కుల కోసం పోరాడిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బుజ్జిరెడ్డి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయి. గిరిజనుల హక్కుల పరిరక్షణకు నా వంతు కృషి చేస్తాను. ఏజెన్సీలోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడతాను అని హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ మాట్లాడుతూ గిరిజనులందరూ కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలి. వై రామవరం మండలాన్ని విభజించి గుర్తేడును నూతన మండలంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి నివేదికలు పంపాము. ఇది ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది అని తెలిపారు. శ్రీమతి బంధం శ్రీదేవి, రంపచోడవరం ఎంపీపీ మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రిలో గిరిజన రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా పర్యవేక్షించాలన్నారు. శ్రీమతి పండా వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ మాట్లాడుతూ గిరిజన చట్టాల అమలు కోసం తెగలన్నీ ఐక్యంగా పనిచేయాలని అన్నారు. మంగబొజ్జయ్య, రంపచోడవరం సర్పంచ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. పల్ల త్రినాథరావు, రాష్ట్ర గిరిజన సలహా న్యాయవాది మాట్లాడుతూ మన పెద్దల పోరాటాల వల్లే 1/80 అటవీ హక్కుల చట్టం, పెసా వంటి చట్టాలు వచ్చాయి. ఇవి గిరిజనుల హక్కులకు రక్షణ కవచం వంటివి అని అన్నారు. వెదురుల లచ్చిరెడ్డి, ఆదివాసీ చైతన్య సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యసేవలు మెరుగుపరచాలని అన్నారు. విండల సోమయ్య, మాజీ న్యాయవాది మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన చట్టాలను అమలు చేయించుకోవడానికి ఐక్యంగా పోరాడాలి. పరిష్కారం కాని సమస్యలపై న్యాయపోరాటం చేయవచ్చును అని అన్నారు. తీగల బాబురావు మాట్లాడుతూ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు స్టాల్స్ను ఏర్పాటు చేయగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. ఐటీడీఏ ఏపీఓ జనరల్ డిఎన్వి రమణ ఆధ్వర్యంలో కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించి భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కుంజం వంశీ, ఈఈఐ శ్రీనివాసరావు, ఏటీడబ్ల్యూఓ కృష్ణమోహన్, ఏడీఏ కె సావిత్రి, ఏవో కె లక్ష్మణ్, ఏడీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ డేవిడ్, ఉపాధి హామీ ఏపీడీ బి సత్యనారాయణ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.